సత్సంగం అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగి విష్ణువు దగ్గరికి వచ్చి, స్వామి, సత్సంగం అంటే ఏమిటి? దాని వలన ఉపయోగం ఏంటి అంటే, దీనికి నేను ఎందుకు సమాధానం చెప్పడం? వెళ్ళి అక్కడ ఒక పురుగు ఉంది, దానిని అడుగు అన్నాడు. నారద మహర్షి పురుగు దగ్గరికి వెళ్ళి, సత్సంగం అంటే ఏంటి, దాని వలన ఉపయోగం ఏమిటి అని అడిగాడు. పురుగు నారద మహర్షిని చూసి చనిపోయింది. వెంటనే భగవంతుడి వద్దకు వచ్చి, స్వామి, సత్సంగం గురించి అడిగితే పురుగుని అడగమన్నారు, అడిగితే చనిపోయింది అన్నాడు. భగవంతుడు నవ్వి, ఇప్పుడు ఆ పావురాన్ని అడగమన్నాడు. నారదుడు వెళ్ళి పావురాన్ని అడిగాడు. పావురం కూడా మహర్షిని చూసి చనిపోయింది. మహర్షికి ప్రేమ పుట్టి, అయ్యో ఏంటి, సత్సంగం గురించి అడిగితే ఇలా చనిపోతున్నాయి అని మళ్ళీ భగవంతుడి దగ్గరకు వెళ్ళి చెబుతాడు. అదిగో ఇప్పుడే పుట్టిన లేగదూడని అడుగు సత్సంగం గురించి అంటాడు. వెళ్ళి లేగదూడతో, సత్సంగం అంటే ఏమిటి, దాని వలన ఉపయోగం ఏమిటి అనగానే మహర్షి వైపు చూసి చనిపోతుంది. అప్పుడు నారదుడు భయపడి, ఇక సత్సంగం గురించి అడగను, అడిగితే చనిపోతున్నారు అని నిర్ణయించుకుంటాడు. మళ్ళీ ఒక్కసారి భగవంతుడిని అడుగుదామని భగవంతుడి దగ్గరికి ధైర్యంగా వెళ్తాడు. వెళ్ళి అడుగుతాడు. చివరిగా ఆ రాజ్యంలో అప్పుడే పుట్టిన యువరాజు ఉన్నాడు, వెళ్ళి అడుగు అంటాడు. అప్పుడు నారదుడు భయపడుతూ, ఇంతవరకు పురుగుని అడిగాను, పావురాన్ని అడిగాను, లేగదూడని అడిగాను, కానీ అవన్నీ చనిపోయాయి. ఈసారి ఈ పిల్లాడిని అడిగితే వీడికేమవుతుందో అని భయపడుతూ పిల్లాడి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా చెవిలో అడిగాడు, సత్సంగం అంటే ఏమిటి, దాని వలన ఉపయోగం ఏమిటి? పిల్లాడు నారదుడిని చూసి నవ్వుతూ, నారదా, నేను ఎవరో గుర్తుపట్టలేదా? నేనే ఆ పురుగుని, ఆ పావురాన్ని, ఆ లేగదూడని. మీరు వచ్చి నాతో మాట్లాడడం వలన పురుగుగా ఉన్న నేను పావురాన్ని అయ్యాను, పావురంగా ఉన్న నేను లేగదూడగా పుట్టాను. మళ్ళీ వచ్చి మాట్లాడడం వలన 84 లక్షల జీవరాశులకెల్లా ఉత్తమమైన ఈ మానవ జన్మ పొందాను. మనిద్దరి మధ్య ఉన్న సత్సంగత్వం వలన అపురూపమైన మానవ జన్మను పొందగలిగాను. ఇదే సత్సంగం యొక్క గొప్పతనం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.